అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కుక్క చావు చచ్చాడు అంటారండి. ఎవరైనా దారుణంగా చచ్చిపోయినప్పుడు వాళ్ళని కుక్క చావు చచ్చాడు అని కుక్కతో పోలుతారు. అలాగే వైసీపీ వాళ్ళు దారుణమైన ఓటమి అంటే కుక్క చావు అన్నట్టు కాకుండా కుక్కలాగా ఓడిపోయారు అనాలి. కుక్కను తరిమినట్టు ఈ రాష్ట్రం నుంచి వాళ్ళని తరిమి కొట్టారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే కుక్క తోక వంకర మనం ఎంత తీసినా పోదట. అలాగే వైసీపీ వాళ్ళు బుద్ధి కూడా అంతే. వీళ్ళు ఎప్పుడూ అబద్ధాల మీద ఆధారపడి బతికారు, మార్ఫింగ్ల మీద ఆధారపడి బతికారు. ఇప్పటికీ ఇంకా వాళ్ళ బుద్ధి మారలేదు. ఎందుకంటే కుక్క బుద్ధి కాబట్టి. మీకు వీడియో చూపిస్తానండి. టీం పేరుని ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన ఫోన్పే గాడు లేదా జీపే గాడు పేటిఎం గాడు ప్రతి ఒక్కటి దాని మీద పెట్టారు ఈ వీడియోని. అందరికి ఎందుకు చూపించడం? టీం పేరుని అంటే అఫీషియల్ పేరుని నాని పేజ్ ఇది. ఈ పేజీలో మొన్న నేను కాకినాడ మహానాడు కార్యక్రమానికి వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శిస్తున్నట్టు ఎడిట్ చేసి ఈ వీడియోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. పేరుని నాని అన్నం తింటున్నా గడ్డి తింటున్నావా? వాళ్ళు ఇది బతుకు నిజంగా మనిషి బతికేనా లేకపోతే ఏమన్నారా బాబు? ఇక ఇప్పుడు నా మీద నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు దాన్ని దుష్ప్రచారం చేశారు. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం వీడియోలు 10 సంవత్సరాల క్రితం వీడియోలు తీసుకొచ్చి దుష్ప్రచారం చేశారు. సరే, విజయవంతంగా నా ఎమ్మెల్యే సీట్ని క్యాన్సిల్ చేయించగలిగారు. ఇంకా ఇప్పుడు నా దగ్గర నుంచి లాక్కోవడానికి ఏముందిరా? నన్ను మీరు పీకేదేముంది అంటే వాళ్ళు రేపు పొద్దుడు కూడా ఎప్పుడు పార్టీలో ఏదైనా అవకాశం రాకుండా చేయాలని ఇప్పటి నుంచే ప్రయత్నమా? లేదా పోనీ నేను ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, నేనేం అధికారంలో లేను, నన్ను టార్గెట్ చేయడానికి అయినా కూడా నన్ను మర్చిపోలేకపోతున్నారా మీరంతా? అయినా కూడా మార్ఫింగ్ వీడియోలు రే ఎవడన్నా సామాన్యుడమే మార్ఫింగ్ వీడియోలు చేస్తారు. యాదవ నా కొడకలరా వచ్చేస్తున్నాయండి. ఒక్కోసారి ఏం చేయాలి తెలియట్లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి గారినో ముఖ్యమంత్రి గారినో ఇలా మార్ఫింగ్లు చేస్తున్నారు, ఏదో ట్రై చేసుకుంటున్నారంటే అర్థం ఉంది. కానీ ఒరే సామాన్యుడు ఉత్తరగంజలో బతుకుతున్నాను నా సొంత ఇంట్లో, నా మీద మార్ఫింగ్ వీడియోలు ఎట్రా? మాజీ మంత్రి అయ్యండి, నీ బుద్ధి ఏమైంది? పేరుని నాని నీ బుద్ధి ఏం కట్టిదన్నదే? నీ దగ్గర చెంచగల అలాంటి అదపనులు చేస్తుంటే ఒరే తప్పుడది, అలాంటి తప్పుడు క్రియేట్ చేయకూడదురా అని చెప్పే అంత ఆ ఇంగితం లేదా నీకు? దీన్ని ఎడిట్ చేశారండి. నేను మాట్లాడింది ఒకటి, వీళ్ళకి ఎడిట్ చేసిన వాయిస్ ఇంకొకటి. అంత దరిద్రంగా బతుకుతున్నారు. ఆ రోజు నేను మాట్లాడింది TV5లో వేశారు. మాలల్ని ముంచింది వైఎస్ఆర్సీపీ అనే టెక్స్ట్ తోటి వేశారు దీన్ని. నిజంగా దళితులందరికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ ఒక పథకం కానీ లేదా ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కార్యక్రమం కానీ ఏమీ లేదు. నేలమట్టం అయిపోయి మేము అందరం. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెంటనే ఆ డిఎస్సి తీశారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల్లో ఉద్యోగాలు బాగుందండి. ఇంకా మీరు గుర్తించండి అని చెప్పి ఏదో మాట్లాడాను. దానికి పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఎడిట్ చేశారంటే ఏం బతుకుతున్నారా మీరు? సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎంత గొప్ప కుటుంబాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి మనందరం ఒకసారి జై కొట్టి నేను ఒక 2 మాటలు మాట్లాడతానండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. గత ప్రభుత్వ కాలంలో మొత్తం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా 500 టీచర్ పోస్టులు తీశారండి. ఎందుకంటే టీచర్లు అంటే దానికి చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఎస్ఐసి బీసీ మైనార్టీలు ఉంటారు. రిజర్వేషన్లో ప్రభుత్వం ఉంటుంది. పొలిటికల్ లీడర్గా కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమిస్తే మాలల్లో కూడా నేను పనిచేసిన వ్యక్తులు. మాల సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో దాదాపు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారు. డైరెక్ట్ గా ఇచ్చే విధంగా గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా హృదయపూర్వకంగా 1,000 మందితో నిర్వహించామండి. ఆ రోజున ధైర్యంగా మీరు చూడండి. కావాలంటే మీరు టీవీ5లో క్లియర్గా ఉంది ఆ వీడియో, మీరు చూడొచ్చు. దాన్ని తప్పుడుగా క్రియేట్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి ఇంకా ఏం లాగేసుకుందామని నా దగ్గర నుంచి, ఇంకా ఏం నాశనం చేద్దామని నన్ను ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొంటారా అదవల్లరా? నేనేమో తప్పు చేశాడు అనుకో, ఇక రాయేసి తప్పు చేశాడని చెప్పి నిలదీయండి నన్ను రోడ్డు మీద. లేని తప్పును ఆపాదించి లేని మార్ఫింగ్ చేసి ఎంతకాలం బతుకుతారా ఎదో బతుకు? లేదా ఒకవేళ మీటింగ్లో ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏంటంటే, నేను ఈ మధ్య వీడియోలు కూడా తగ్గించానండి. పార్టీ వాడుకుని వదిలేసింది, పార్టీ ఎలా చేసింది ఎలా చేసిందని ఇదే వైసీపీ వాళ్ళు నన్ను నా వెనకాతలో నా అన్నదమ్ములు రెచ్చగొట్టడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు.
అయితే మనం ఏదైనా వీడియో పెడితే దాని మీద ఒక 500 నుంచి 1000 మంది వచ్చి కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు అదే పని మీద. ఎట్రై నా కొడుకులు ఎంతలా పగబట్టేశారు. సరే మన వీడియోలో పెట్టకపోతే వాళ్ళని పీకేదే ఉంటుంది. ఎవడో నా మొహం మీదకి వచ్చి మాట్లాడలేడు, ఎవడో నన్నేమి నాలో ఏం తప్పు చూపించలేడు. సర్లే అని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాను అనుకోండి. అయితే తెలుగుదేశం పార్టీ రాజేష్ని నేను వాడుకున్నది నా మీద మళ్ళీ సింపతి ఈ బాక్కగాళ్ళకి. అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ మీటింగ్ జరిగింది. అతిరథ మహారథులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఒక నారాయణ గారు, ఒక నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, ఒక జ్యోతుల నెహ్రూ గారు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఓ సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యులు, అలాంటి పెద్దలందరూ కూర్చునే మొదటి లైన్లో నాకు ఒక కుర్చీ ఉంచుతారు. రేయ్, అలాంటి పెద్ద పెద్దోళ్ళు కూర్చునే చాలా పెద్ద ప్రొఫైళ్ళు, తరతరాలుగా రాజకీయ కుటుంబాలు, వారితో పాటు నా తెలుగుదేశం పార్టీ నాకు కుర్చీ ఎదర్ లైన్లో వేస్తుంది. మొన్న ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన మహానాడికి వెళ్ళాను. యనమల రామకృష్ణుడు గారు ఎలాంటి వ్యక్తి అయినా అలాంటి పెద్దలతో పాటు నాకు కూడా వాళ్ళ పక్కనే కుర్చీ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ఇచ్చే గౌరవం. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అన్నదమ్ములు సొంత తమ్ముడి మీద సొంత అన్న మీద ప్రేమ కురిపించినట్టు నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు కాకపడతాను, నేనేదో సెలబ్రిటీని అన్నట్టు నాతో సెల్ఫీలు దిగుతారు వాళ్ళు. అన్నా నువ్వు చేసిన ఫైట్ అమోఘం అన్న అని చెప్తారు. అంతకుమించి ఏం కావాలి ఒక సామాన్యుడికి? అంటే ఇది ఇప్పుడు కాల వీడికి ఏం అవకాశం ఇవ్వకపోతే బాగుండు. తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వకపోతే రెచ్చగొట్టొచ్చు అనే మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు మా దగ్గర నాడవు. సరే వస్తే వస్తుందా, రాకపోతే పోద్ది అవకాశం. అది వచ్చిన అవకాశాన్ని నాకు నేను వదులుకున్న వ్యక్తిని. నేను అవకాశాల కోసం లేకపోతే మరో దానికోసం ఆత్రపడతానో లేకపోతే మీరేదో చెడగొడేస్తున్నారేమో అని నేను భయపడతానని మీరు ఎలా అనుకున్నారు? ఎదవల్లరా, ఎందుకు వచ్చిన బతుకురా ఇది? పేరు నాని ఎందుకు వచ్చిన బతికే? ఎంత వచ్చిందా వయసు నీకు? ఇప్పటికి ఇంకా 18 వీడియోలు పెట్టుకుంటావా? సిగ్గు ఎగ్గు లేకుండా అన్నం తిన్నా గడ్డి తిన్నావా? ఇక నిజంగా మీరు మనిషి బతుకు అయితే పద్ధతులు మార్చుకుని బతుకుతారు. ఇప్పటికి ఇంకా మళ్ళీ అలాంటి తప్పుడు ప్రచారాలు మార్పింగ్ వీడియోలతో ఏడర్రా బాబు. ఏడుపు. మహానాడు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచండి ఏడుపులు మొదలైపోయాయి. మహానాడు ఆగిపోవాలంటాడు ఒకడు, మహానాడు ఎలా జరుగుతుందో చూస్తూ ఉంటాడు ఇంకొకడు. నీ కామెడీ మొఖాలు వేసుకుని ఎలా జరుగుతుందో చూస్తారా? చూడండి, కడప ఒకటే కాదు రాయలసీమ మొత్తం పసుపు మయమైపోద్ది రేపు. కోవిడ్ వచ్చేసిందని సాక్షి టీవీ ఓ పక్కన, టీవీలో ఓ పక్కన బాబు తెగ చేస్తున్నారండి ప్రచారం. ఎందుకంటే బాబు కోవిడ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలందరూ మహానాడికి వెళ్లకుండా మహానాడు ఫ్లాప్ అయిపోవాలి. ఎప్పుడు ఈ దొంగ బతికేనా ఎరా? గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూడండి, ఏ రోజు మీ సిద్ధం సభలో ఆ యుద్ధం సభలు ఏ రోజు ఆపాలని ట్రై చేయలేదు. లేదా ఇప్పుడు మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తూ ఉంటే నల్ల బెలూన్లు ఎగరేద్దాం, వాటర్ ప్యాకెట్లకు ఎరగేద్దాం, లైక్ చేద్దాం, ఇది చేద్దాం ఎప్పుడు అనుకోవట్లేదు. మేము ఏం చేయాలనుకున్నా చెప్పుకుంటూ పోతాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారో చెప్పారు. నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర ద్వారా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మేము గెలిస్తే ఇది ఎలా ఉంటుంది, ఈ అన్యాయం జరుగుతుందని ప్రజలకు చెప్పాడు తప్ప మిమ్మల్ని ఏ రోజైనా ఆపే ప్రయత్నం చేసామా? మీరు చేసే సిద్ధం సభల మీద ఎప్పుడైనా తప్పుడు ప్రచారం చేసామా? ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలతో ఎలా బతుకుతారు మీరు? ఈ పిరుగు బతుకులు ఎంతకాలం బతుకుతారా మీరు? ఆ మహానాడికి వెళ్ళకుండా ఉండాలంటే ఆ కరోనా నుంచి మీరు ప్రచారం చేయండి. నేను అబ్బాయి అది ఎలా జరగదండి. మా రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసలు మహానాడు ఎలా జరుగుతుందో చూస్తాడట. రేపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూసిన తర్వాత మరి ఏంటండి ఎలాగ అన్నారు కదండి, మరి ఏడు పరిస్థితి అంటే చూస్తానన్నాను అంతే కదా, నేనేం ఆపుతాను వెళ్ళలేదు కదా అంటాడు. అంతేనా? మాట మీద నిలబడడం చేత కాదు. ఒక మాట వేళ మాట్లాడిన మాట రేపు ఉండదు. మీరు నాయకులుగా చలామణి అయిపోతూ ఉంటారు, మేము బజరు కొట్టుకుంటూ ఉంటాం చెక్కలు పట్టుకుని. ఈ బతుకులు మార్చుకుంటారు బాబు ఇప్పటికన్నా. తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నేనేం చెప్పక్కర్లేదండి. నేను నిన్నగాక మన పార్టీలోకి వచ్చినోడిని. 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ఉద్దండులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళకి మహానాడు అంటే ఆ మహానాడు అనేదే పండగ. మిగతా పండుగలన్నీ పక్కన పెట్టి ఈ పసుపు పండుగే అసలైన పండుగ వాళ్ళకి. రేపు మొత్తం రాయలసీమను కమ్మేపోతుంది పసుపు. చూడండి, పసుపు దళం పాద గంటికలతో రాయలసీమ మొత్తం పులకరించబోతుంది. ఆ స్థాయిలో జరుగుతుంది. ఎవడో ఎన్ని ఏడుపులు ఏడిచినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, ఎంత దారుణమైన ఇది చేసినా వెంట్రుకు కూడా ఊగదు. మహానాడు జరిగి తీరుతుంది. ఇప్పుడు దాకా జరిగిన అన్ని మహానాడుల్ని తలదన్నే విధంగా ఈ మహానాడు జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ, పేరుని బుద్ధి మార్చుకో, బతుకు మార్చుకో.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. ఏ అయితే మార్పింగ్ వీడియోలు చలామణి చేసుకున్నారో, ఏ రాజేష్ మహాసేన గాడి ఎడం కాళ్ళ మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేరు. మీరు నా దగ్గర నుంచి ఏమీ తీయలేరు, నా ధైర్యాన్ని చంపలేరు, నా గొంతును ఆపలేరు. చెమటలు పట్టించాను, అడగండి, మీ పెద్ద నాయకులు చెప్తారు.